హాయ్ నమస్తే అందరికీ, నేను మీ అనుష వల్లపు. గృహప్రవేశం అయిన నెక్స్ట్ వ్లాగ్ అండి ఇది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఆ రోజు హెల్త్ బాగాలేదు ఆఫ్టర్నూన్ వరకు. తర్వాత సెట్ అయ్యాక ఇక ఆగుతామా, మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్పేస్లో కొన్ని కూరగాయలు పండ్లు చెట్లు నాటుకున్నారు. వర్షాలు రావడంతో ఇంకా ఏమీ రాలేదు, టొమాటోస్ తప్ప. అండ్ పసుపు చెట్లు కూడా నేను ఇదే అండి ఫస్ట్ టైం చూడటం. మీరు కూడా ఎలా ఉందో చూడండి. తలకు పోసుకుందే నా నేల తల్లే, అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే, సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కన పల్లె. ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటది. ఏ రోజుకైనా లైఫ్లో బాధ్యతలన్నీ తీరాక విలేజ్లో ఇలాంటి ఒక మంచి ఇల్లు పొలంలో సెటిల్ అవ్వాలనేది నా విష్ అండి. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. నెక్స్ట్ ఇక దావత్కి మాత్రం ఒక కాల్ వచ్చింది, ఇక అందరం కలిసి వెళ్ళిపోయాము. నేను వెళ్ళేసరికి నాటుకోడి కర్రీ రెడీ అయిందండి. అండ్ అందరూ ఎవరి పనిలో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు. మటన్ కర్రీ కూడా ఇక్కడ రెడీ అవుతుంది. మధ్యాహ్నం మేము వెజ్ తిన్నాము, ఇప్పుడు ఫుల్ నాన్ వెజ్. ఎక్స్ట్రాడినరీ స్పెషలిస్ట్ మాస్టర్ పచ్చిమిరకాయలు ఉన్న కాడికి వేసుకోండి. ఇప్పుడు నూనె కాల్చేది ఒట్టి చికెన్ కాలుస్తుంది. ఫస్ట్ చికెన్ ఫ్రై రెసిపీ చెప్పేస్తాను, ఫాస్ట్గా చూడండి. కడిగి పెట్టుకున్న చికెన్లో వితౌట్ ఆయిల్ కూడా వేయకుండా ఎక్సెస్ వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసి పసుపు కూడా యాడ్ చేసుకొని హాఫ్ కుక్ అయ్యాక వేరే బౌల్లో తీసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ హైలోనే ఉంది కాబట్టి కలుపుతూనే ఉండాలి అండి, లేదంటే అంతే సంగతి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ తగినంత గరం మసాలా కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెడితే అలా కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై డన్ అండి. అండ్ మటన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక్కడ లెక్కలు చేస్తేనే జోరు, ఘాటుగా ఉండాలి రాబతుకు తీరు. బొక్కలు చూస్తే హుషారు, ఏం తింటావు రావు పులేని పప్పు షారు. కర్రీస్ అన్ని ఆల్మోస్ట్ డన్ అండి. నెక్స్ట్ బగారా రైస్కి స్టవ్ ఆన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి. మా ఆంధ్ర భాషలో దీన్ని మేము దబరా అంటాము, మీరేమంటారో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వేగేదాకా కలుపుతూనే ఉండాలి. వీటితో పాటు సైడ్కి వాటర్ కూడా హీట్ చేస్తున్నాము బగారా రైస్లోకి. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకొని బిర్యానీకి కావాల్సిన బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ హీట్ అయిన వాటర్ వేసి గరం మసాలా ఇంకా రైస్ కూడా వేసేసారు.
ఇటు సైడ్ మా మమ్మీ వైట్ రైస్ కుక్ చేస్తున్నారు. ఇక సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అండి. కొత్తిమీరతో గార్లిష్ చేసుకోవడమే, ఇక బగారా రైస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా రైస్ అయ్యాక బోటీ ఫ్రై చేస్తున్నారు. దాని ప్రాసెస్ కూడా ఫాస్ట్గా చెప్పేస్తాను. ఆయిల్ యాడ్ చేసి హీట్ అయ్యాక బోటీ యాడ్ చేసి మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయడమే. లాస్ట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసి 2 మినిట్స్ సిమ్లో ఉంచి లాస్ట్లో ధనియాల పొడి చల్లుకుంటే రెడీ అవుతుంది. వంటలన్నీ అయిపోయాయండి. ఇంకా అందరం కలిసి తిన్నాము. నెక్స్ట్ ఇక అలా ఫుల్గా తినేసి డాన్స్తో రచ్చ చేసినాం ఆ రోజు. చూసేయండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లగన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకోతొస్తది. డ్యాన్స్ ఏమో కానీ చెత్త మాత్రం చాలా చేసినాం. నెక్స్ట్ డే సేమ్ అండి, తిన్నాం, ఎంజాయ్ చేసినాం. మా చిన్నక్క వాళ్ళు ఆ రోజే వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే ఇక అందరం హైదరాబాద్కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ లంచ్ మా బావ వాళ్ళ ఇంట్లో చేసి ఇక ఎవరి గొట్టికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తూ మీ సపోర్ట్తో మన ఫ్యామిలీ గ్రో అవ్వాలి అని అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఈ ఇయర్ ఎండింగ్ని అందరూ కలిసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికీ సెలవు.